అండి, మీ మధు హార్మోనిక్ బైట్స్ నుంచి మధుని. ఇవాళ టేస్టీ బిస్మిల్లాబాత్ అయితే రెడీ చేశానండి మీకోసము. ఒకసారి ట్రై చేయండి. దీనికి 1 గ్లాస్ ఆఫ్ రైస్, 1 గ్లాస్ ఆఫ్ కందిపప్పు తీసుకున్నాను. 2 గ్లాసుల పప్పులకి 6 గ్లాసుల వాటర్ పోసి కుక్కర్లో పెట్టి ఉడికించుకోవాలండి. బాగా మెత్తగా రావాలి. సో నేను ఒక 5 విజిల్స్ వరకు కుక్కర్లో పెట్టి ఉడికించాను అనమాట. 5 విజిల్స్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకున్నాను. బిస్మిల్లాబాత్ కావాల్సిన ఒక వెజిటేబుల్స్ ఆలుగడ్డ, టమాటో, క్యాప్సికము, బీన్స్, క్యారెట్, ములక్కాయలు, ఇంకా నేను స్వీట్ పొటాటో తీసుకున్నాను. అండ్ వంకాయలు కూడా మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ తీసుకోవచ్చండి. నేనైతే ఇవి తీసుకున్నాను. ఉన్న వరకు తీసుకొని ఒక బౌల్లో కొంచెం వాటర్ పోసి ఉడికించుకోవాలండి. వాటిని అన్నిటిని ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. బిస్మిల్లాబాత్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు నేను చెప్తాను. ఈ బిస్మిల్లాబాద్కి కొంచెం ఒక లెమన్ సైజు టామరెంట్ తడిపి పక్కన పెట్టుకోండి. దీనికి కావాల్సిన పౌడర్స్ ఒక దాల్చిన చెక్క, 1 ఇంచు దాల్చిన చెక్క, 5 మిరియాలు, 5 లవంగాలు, మినపప్పు 2 టేబుల్ స్పూన్లు, శనగపప్పు 2 టేబుల్ స్పూన్స్, ఒక చిన్న బాండీ తీసుకొని దాంట్లో వేయించుకోండి బిస్మిల్లాబాద్ పౌడర్కి. తర్వాత 1 స్పూను జీలకర్ర కూడా వేసుకోవాలి. అది కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. మాడకుండా స్టవ్ సిమ్లో ఉంచుకోండి. తర్వాత ఎండుమిర్చిని ఒక 6-7 వరకు తీసుకున్నాను. తర్వాత గసగసాలు కూడా తీసుకున్నానండి. గసగసాలు కూడా మాడకుండా నెమ్మదిగా వేయించుకోండి. తర్వాత కరివేపాకు తీసుకున్నాను. కరివేపాకు 1 తీసుకొని వేయించుకున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు డ్రై కోకోనట్ పౌడర్ కూడా వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది డ్రై కోకోనట్ పౌడర్ వేసుకుంటే. తర్వాత కరివేపాకు వేసి వేయించుకున్నాను. దాని తర్వాత ఒక 1 నిమిషం వరకు హింగ్ వేసుకున్నాను. హింగ్ ఆ వేడికి సరిపోతుందండి, స్టవ్ మీద పెట్టని అవసరం లేదు. ఆ వేడికి తర్వాత ధనియాలు వేయడం మర్చిపోయాను. సో తర్వాత వేయించుకున్నాను. ఆ ధనియాలు కూడా ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ధనియాలు వేయించుకొని మిక్సీ చేసుకోవాలన్నమాట. చల్లారిన తర్వాత ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకోవాలి. అన్నం అయితే కుక్కర్ వేడి ఉడికిపోయిందండి. సో నేను దాన్ని మిక్స్ చేసుకుంటున్నాను. ఈ టైంలో నేను కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నానండి. ఉడికేటప్పుడు వేసుకోవచ్చు, లేకపోతే పక్కన తీసుకొని నేను ఇందాక వేయలేదు కాబట్టి ఇప్పుడు సాల్ట్ వేసుకుంటున్నాను. నాకు 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ అయితే పట్టింది. దీంట్లో వేసి దాంట్లో కలుపుకోవాలి కాస్త మెత్తగా కలుపుకొని కొంచెం ఈ జారుగా వచ్చేటట్టు చూసుకోవాలి. లేకపోతే మనం వెజిటేబుల్స్లో కుక్ చేసి ఉంచాం కాబట్టి అందులో వాటర్ ఇందులో కలిపేటప్పటికి కొంచెం జారుగానే వస్తుంది కూర. ఇప్పుడు ఇందులో ఒక ప్యాన్ సేమ్ చిన్న కడాయి తీసుకొని అందులో నెయ్యి వేసుకొని కొంచెం ఆవాలు, 2 ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు వేయించుకొని కరివేపాకు కూడా వేసాను. ఈ టైంలో కొంచెం ఇంగువ తీసుకున్నాను. మళ్ళీ ఇంగువ తీసుకొని మనం ఆల్రెడీ ఉడకపెట్టుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, అందులో ఈ తిరమాత వేసేసి అందులో బిస్మిల్లాబాద్ పౌడర్ కూడా వేసేసుకొని కొద్దిగా 1 టేబుల్ స్పూన్ పసుపు, కొద్దిగా కారం వేసుకొని కలిపేసుకున్నానండి. కొంచెం ఉప్పు కూడా వేయాలి, ఎందుకంటే మనం ఇందాక అన్నంలో సరిపడగా వేసాను, కూరగాయలు ఉప్పు వేయలేదు. సో ఇందులో ఉప్పు కూడా వేసి కలుపుకున్నాను. కొద్దిగా చిన్న నిమ్మకాయ సైజ్ అంత బెల్లం వేసి కలుపుకున్నాను. స్వీట్నెస్ కోసం బెల్లం వేస్తే బాగా టేస్ట్ వస్తుందండి. సో నేను అది కూడా వేసి స్టవ్ మీద పెట్టి ఉడకబెట్టుకున్న గిన్నెని దాంట్లో కొంచెం ఆ ఫ్లేవర్స్ అన్నీ కూరల్లోకి వెళ్ళేంత వరకు నేను కొంచెం సేపు ఒక 5 నిమిషాలు వేయించుకున్న తర్వాత పక్కన పెట్టుకొని అన్నం స్టవ్ మీద పెట్టుకొని ఆ వెజిటేబుల్స్ అన్నీ ఈ ఉడికించిన రైస్లోకి కలిపేసుకున్నాను అనమాట. కలిపేసుకొని నెమ్మదిగా కలిపేసుకొని జారుగా వచ్చేంత వరకు అన్నం కొంచెం లేట్ అయింది కదండి, వెజిటేబుల్స్ ఉడికేటప్పటికి. సో కొంచెం గట్టిపడింది. సో అందుకని దాన్ని జారుగా వచ్చేంత వరకు కొంచెం వేయించుకున్న తర్వాత గార్నిష్ కోసము ఆల్రెడీ నేను పల్లీలును కొద్దిగా క్యాషోస్ నెయ్యిలో వేయించి పక్కన పెట్టుకున్నాను అనమాట. అవి కూడా వేసేసి దీంట్లో గార్నిష్ కోసం కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను. అవి కూడా దీంట్లో కలుపుకున్నాను అనమాట. పైకి కిందికి మొత్తం కలిసేటట్టు పెట్టుకొని, లేకపోతే అడుగంటుతుంది. స్టవ్ మటుకు సిమ్లో ఉంచుకోవాలండి. బాగా కలుపుకొని పెట్టుకున్న తర్వాత టేస్ట్ సరిగ్గా ఉందో లేదో చేసుకుంది. ఈ టైంలో ఉప్పు కనుక సరిపడపోతే కాస్త ఉప్పు వేసుకోండి. నాకు సాల్ట్ సరిపోలేదండి. తర్వాత నేను సర్వ్ చేసేటప్పుడు వేసుకున్నాను. గార్నిష్ కోసం ఇప్పుడు పల్లీలు, జీడిపప్పులు వేసుకున్నాను, వేయించినవి. నెయ్యి కూడా వేసుకున్నాను. నెయ్యితో చేసుకుంటేనే బాగుంటుందండి ఇది. నూనెతో బాగోదు. నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. సో ఎమ్మి బిస్మిల్లాబాత్ రైస్ అయితే రెడీగా ఉందండి సర్వింగ్కి. మీరు కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో చూడండి. చాలా బాగుంటుంది, హెల్దీ కూడా. ఇది కందిపప్పును రైస్ ఎక్కువ 2 సమపాలలో ఉన్నాయి కాబట్టి చాలా సూపర్ వచ్చిందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని, బెల్ ఐకాన్ కొట్టండి. థ్యాంక్ యూ.